మిరియాలు, అల్లం తాగాకే కదా. ఒకసారి తాగినాక చెప్తారు. తాగిన వాళ్ళు దొరికిపోతావు చెమేలి, ఇంతమంది ఉన్నారు. సో కొంతమంది మసాలా టీ చూపించమని అడిగినారు. సో ఈ వీడియోలో మసాలా టీ అండ్ ఫన్ ఉంటుంది అన్నమాట. ఆవోజీ, వాళ్ళని పిలుస్తాను. आवो आवो टी बना हो गया, आओ आओ. कैसे है? अच्छा है, బాగుందంట మా ఛాయ్. ఆడికి ఓహో ఏమ్మా ఇప్పుడు ఈ చలికి చేయొచ్చు కదా, చేయగలుగుతాం కదమ్మా. నువ్వు చేయగలవు, అగ్గిపెట్ట పెట్టుకున్నావమ్మా. తగ్గడదేనా పట్టుకుంటా, బరువు ఉంటుంది. అగ్గిపెట్ట పెట్టినావు, అగ్గిపెట్ట వస్తాడు. చూడండి క్లైమేట్ ఎట్లుందో. ఈ క్లైమేట్కి అద్దో వచ్చినాళ్ళే అమ్మా. రాజుగా ఉన్నట్లే ఉంది, సరిపోతాయి. ఇట్లాంటి 2-3 వేసుకుంటే ఇది సరిపోతుందిలే అమ్మా. ఇది హైట్ చూడు, బాగా చూద్దుపా. ఎట్లా వచ్చిందమ్మా కదా, ఇట్లా అడ్డం పెట్టాలా, ఇట్లా వస్తుంది కొట్టంలాగా. మళ్ళీ అన్నీ ఒకే లెవెల్ ఉన్నాయి. అవును, ఇప్పుడు ఒకే లెవెల్ ఉంటుంది, దాని మీద కొట్టం వస్తుంది. అవునులే, ఇప్పుడు కొంచెం విజిబుల్గా కనపడుతుంది నీట్గా. కాదు పద్దు, ముగ్గురు అట్లే పైకి లేండి చెప్తా. చెప్తా పైకి లేండి. ఎట్లా రాండి, ఇట్లా లేదు అవులా లేదు, నిజంగా ఇట్లా రా. లేదు తొక్కండి, రా తొందర రా చెప్తా. ఇట్లా రాండి, ఇట్లా లేదులే రా. రా రా అమ్మా, ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు? ఆ పక్కన చూడు. ఎప్పుడో చూసి చెప్పిన అప్పుడే ఆటలు ఫుల్గా నిద్రపోతున్నాడు. పోయి ఆడిపోయి విడు. నువ్వా నల్లపరెడ్డి దగ్గర ముక్కులేకి పెడతావా, చెవులేకి పెడతావా? మామయ్య ఏం మాట్లాడద్దు నువ్వు ముసుకి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. చెవులో పెట్టు. చిమేలి నీ ముక్కులా కట్లే పెద్ద ముక్కులు, పెద్ద కట్టె పెట్టు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. నీ ముక్కులా కట్లే పెద్ద ముక్కులు, పెద్ద కట్టె పెట్టు. అది నా ముక్కులు ఇట్లా అంటే నేను వెళ్ళిపోతా. అవలాయి చేయొద్దు దగ్గర. అది పడేసి ఇంత లోపల పెడతానా లేలే. పెద్ద కట్టె తీసుకో, లేదంటే గడారు తీసుకో. ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఎంత బాగుంది. అట్లాంటిది ఉండదు, అట్లాంటిది కాదు. ఇద్దో అది పెట్టి మెత్తగా ఉంటుంది.
వెళ్తుంది. ఎంతకి తెగించారా? ఎంచటా వర్షం పడుతుందా? చెటా వీళ్ళు నిన్ను పద్దును అమ్మ కలిసి నిద్ర లేపినారు చూడు చెటా. నీకు ఏమైనా ముక్కులోకి ఏమైనా వేలు పెట్టినట్లు అనిపించిందా? ఎన్ని 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 దారుణాలు సార్. నీకు ఏమైనా ముక్కులోకి ఏమైనా వేలు పెట్టినట్లు అనిపించిందా? అమ్మ పెట్టింది వేళ్ళు. ప్రాణం నువ్వు ఉరేసుకుంటానే అట్లా పెడితే నా ఏలు. పోతావా పరిగెత్తుకుంటా? చూడండి ఫ్రెండ్స్, మా పరిగెత్తు అట్లే. ఒక్కటి కూడా దొరకదు నీకు. ఆడ పెట్టిది ఉంది చూడు. దొరకవులే చెమేలి నీకు. నీ రాక్షసత్వం తెలుసు దానికి. ముక్కులోకి ఇంత పొడుగు పుల్ల పెట్టినా కానీ పుల్ల కాదు, వేలు పెట్టింది యాక్చువల్గా, చిటికినేలు పెట్టి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పుల్ల ఊరికి అట్లా అట్లా అన్నా అందుకే. వావ్, ఇదంతా బెడ్డింగ్ రెడీ. బెడ్డింగ్ అంట, సిమెంట్ అంతా. మా కరెక్ట్ కాదు. నేను మీ ముగ్గురికి ఒక రీల్ చేస్తా. ఇక్కడ రండి, తొందర రండి, చెప్తా. మీ ముగ్గురికి ఒక రీల్ చేస్తా. నీకు కూడా బాగుంటుంది చెట్ట, నువ్వు కూడా రా. చరండి చెప్తా. మేము పారలు తీసుకొని పారలు ఎట్లా మా పారలు గీరలు కనపడే మీకు కరెక్ట్ చెప్తా. కర్రా నీటికి సింక్ అవుతుంది ఇది. కర్రా అండి, రైట్ రా. దేవునితో చల్లండి. సిమెంట్ నీళ్ళు ఎట్లా చల్లుతాను చెప్తా కదా. అయి దగ్గర రా. నువ్వు భారతీయుడు సినిమా చూసినావా? దాంట్లో పచ్చని చిలకలు తోడుంటే అని पेड़ से मसाज करता वो. ఓకే రామ్మా, ఓకే అంట. మార్నింగ్ వీళ్ళతో మాట్లాడిస్తున్నాను అన్నతో. అనర్గళంగా మాట్లాడినాడు. హిందీ వస్తుంది, మా అమ్మకు కూడా వస్తుంది హిందీ తెలుసా? అమ్మకు కూడా వస్తుంది హిందీ. మీరు ఆడ హిందీలోనే మాట్లాడి ఇచ్చింది ఆ కాపీలు. అమ్మ ఎక్కడికైనా పోతే చాయ్ అని అడుగుతుంది హిందీలో. మళ్ళా టైం కావాలనుకుంటే క్యా అంటుంది. మళ్ళా టాబ్లెట్ కోసం గోలీ హే అంటుంది. గోలీ హే అంటుంది. మళ్ళా ఆ తర్వాత నిషాని అంటుంది. హిందీ వచ్చు అమ్మకి. నవ్వుతారమ్మా, ఇంకా నవ్వే కోసమే కదమ్మా అమ్మ ఉండేది. కామెడీ కాదు, నువ్వు స్ట్రెస్ బస్టర్. చూడు కరెక్ట్ చెప్పాను కోడలు, స్ట్రెస్ బస్టర్. మా రామ్మా, సిమెంట్ దొక్కుదువు. ఒక గొర్రెని పట్టుకొని పందెం ఏమి పట్టుకుంటాడు చెట్ట. నువ్వు ఉరికెత్తిపోయి ఒక గొర్రెని పట్టుకో చెట్ట, పందెం నీకు. మయ్యా, కుక్కలు ఉన్నాయి కదా, నీ మీదకి ఏంటికి వస్తారా చెట్ట కుక్కలు? అవేం రావు. పట్టుకో, అమ్మ పోలే ఇంతకుముందు. పో చెట్ట పట్టుకో. 500 అంట పందెం. 500 కోసం కాలు పోగొట్టుకోవాలా పరిగెత్తి. కానీ ట్రై చేస్తాను. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తా. పో సువేరో హియో కాదు చెట్ట. అప్పుడే మర్రిగెత్తుకుంటా పోయి పడాల చెట్ట. దాని మీద పడితే దొరుకుతాయి. చెట్టా కుక్కలు వచ్చా, చెట్టా కుక్కలు వచ్చా. అద్దో డౌట్ పన్నాయి. ఏసై నిన్ని అద్దో చెట్ట. అవి డేంజర్ చెట్ట, కొరుకుతాయి అవి.
అదే అది చాలా డేంజరస్ ఉంది అది. మా గజ్జి కాదు అది, మార్కింగ్ అది. ఎట్టుంది చూడు అది. నీకు దాని పవర్ తెలియాలంటే దాని దగ్గరికి పోయి నువ్వు సలాం అలైకుం అన్నావు అనుకో, మాలైకుం సలాం అంటుంది నీకు ఇట్లా. ఇప్పుడు నీకు ఐడియా వేసేయడా మామా, నేను రామింది నేను తెచ్చి పక్కరా పొయ్యిలాగా పెట్టప్ప. ఏంది మీరు ఆడుకుంటున్నారా? పెడతామమ్మా. ఆ రోలు అన్ని తిమ్మా. వీడియోకి రాలని ఎంత బాగా అడగుచున్నాడు. చెటాకు వీడియో ఒకటే ఇంట్రెస్ట్. వీడియో పిచ్చి. ఏంది అట్లా నా పోసేది? మళ్ళీ ఇంకెట్లా పోయిలా ఏం నేను ఇంకా ఆడ శాఖంగా నువ్వు పెడుతున్నాడు తెలుస్తుంది. నువ్వేదో ఎక్స్పర్ట్ అనుకోండి. అది తీసేయమ్మా, మళ్ళా నిన్నే అరుస్తుంది మా అమ్మ. తీసేయమ్మా అంటున్నప్పుడు. ఎంతమంది ఉన్నారు బావి లెక్క పెట్టు. 11 మంది. 6.5 7:30 8:30 9 10 11 12 13 14 మంది ఉన్నారమ్మా. లెక్క వేసినాడు. ముగ్గురు మనుషుల కింద నన్ను లెక్క. కాదమ్మా, ఇంత అల్లం వేసినావు బేదలు కావా? అయితే పో బావి, అంతే కదా. నువ్వేం తాగు. మనకు అల్లం పాలిమా నీకు తీస్తారు. అబ్బా సూపర్. మా అమ్మ అంటే చూసినారా అట్లా. ఎంతైనా కానీ అమ్మనే చాలుమా. చెట కూడా తాతాడేమో అడుగు ఇవి కూడా. ఏం చెట తాగుతాన్నా? ఏమేం బోలి? ఇది చెక్క, దాల్చిన చెక్క సన్నగా వేసేయి. ఏం దాంట్లోకి వేసి దంచుతావు కదా? దంచన్లే. ఓహో ఓకే. ఇది అద్దా ఏమేమి? యాలక్క బుడ్లు. యాలక్క బుడ్లు నరుకు ఒక 6 వేసేయి. ఓ దాంట్లోకి వేస్తానవా? లవంగాలు ఒక 6, మిరియాలు, అల్లం. తాగాకే కదా. ఒకసారి తాగినాక చెప్తారు. తాగిన వాళ్ళు దొరికిపోతావు చెమేలి. ఇంతమంది ఉన్నారు. ఏం చూడప్ప, పాలేమన్నా పగిలిపోతా. పాలు పగలే అవి పైకి వచ్చా హీట్కి. అల్లం పాలు పగిలితేనే కర్ర తీసేయండి. ఒక కర్ర తీసేయి. అల్లం బరబా చేస్తావా? బోల్టోన్లు అమ్ముతా అంటారు చూడు. నువ్వు అది తొందర దంచుకో బుడుక్సు. ఏమైంది? అమ్మ విరిగిందేమో. ఏం విరగలేదు మా. ఎప్పుడో పొద్దున పెట్టింది తెచ్చినావా, ఇరిగిపోయినాయి పాలు. ఇప్పుడు పుట్టని ఎగురితేనే పాలు పగిలి. అందుకే ప్యాకెట్ పాలు తేరా అన్న నేను. ఆ బాబే ప్యాకెట్ పాలు వద్దని. నేను మళ్ళీ ఏమన్నా అండి అల్లము అవి మీకు చెప్పినాం కదా, అవన్నీ దంచి పెడతాను. పాలు లేక మళ్ళీ ఇంత దూరం వచ్చి పాలు కొనుక్కొని పోతాను. క్యా టీ చాయే? చూడమ్మా, టీ కావాలంట. ఎమ్మెల్యే వావ్ నైస్. ఇక్కడ చెదులు చూడు ఎట్లున్నాయో. విష్ణు తేవద్దు విష్ణు. యాటి నుంచి తెస్తుంది నాన్న? ఏం చేయదు చెదులు నాన్న. చెదులు ఓన్లీ వుడ్ తింటుంది అది. నిన్నేం తిందు నాన్న, నిన్నేమందు నాన్న చెదులు. ఎందుకు నాన్న? దాంట్లోకి వేస్తున్నా కింద. వద్దులే పాపం మూగజీవాలని చంపకూడదు. ఆడేసేస్తా. అవన్నీ ఇట్లా అన్ని కలిపేసి వేయాల. టీ పౌడర్ కూడా అవసరం లేదు, దాంట్లో భలే ఉంటుంది. అంతే కాబట్టి
కొంచెం వస్తేనే కదమ్మా పాలు పొంగిచ్చినట్లుంటుంది. ఆల్రెడీ పొంగిచ్చినాం. ఇంకా రాలేలే పెట్టు, ఇంకా పై వరకు రాలా. టీ పొంగితే రుచి ఉన్నది. టీ ఆవోజీ, వాళ్ళని పిలుస్తాను. आवो आवो टी बना हो गया, आओ आओ. आओ 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 चाय దా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగొస్తుందో. షుగర్ పోదలే బాబీ, నాకు తెలుదా ఉడుకు పట్టినాక భారీ ఉంటుంది. బొబ్బలే వస్తుంది విష్ణు. కాదు, ఎంత 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 డబ్బులు ఇస్తారు అడుగుదామా వాళ్ళు? ఎంత డబ్బులు ఇస్తారు బాబీ? మామూలుగా నాకు చాలా కానీ ఇక్కడ 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 అది ఆ పాలు ఇచ్చేయండి. తీసుకోండి తీసుకోండి. कैसे है? अच्छा है. బాగుందంట మా ఛాయ్. టీ బాగుందంట, ఇంకా కావాలంట వాళ్ళకి. సర్లే వాళ్ళది పెట్టి నాదేముంది మళ్ళీ, అది వేడి అయిపోయిందిలేమ్మా. ఏది అల్లం పాలా? బాగుందని మళ్ళీ అడిగినారు పాపం. आओ రఫీ కూడా రఫీ రా, రఫీ నువ్వు కూడా. ఎట్లుంది టీ? చాలా బాగుందన్న ఈ క్లైమేట్. నీకు జట అన్న ఊటీలో ఉన్నట్టు ఉందన్న. ఈ క్లైమేట్ కాదు నేను అడుగుతాను, టీ కాదన్న, టీ కూడా నా ఊటీలో తాగిన అట్టే ఉంది. రెండో గ్లాస్ విష్ణు. బాగా అయినావు పొద్దు. నేను కూడా 2వ క్లాస్. కొంచెం ఎక్కువ చేయాలి మీరు.